జార్ఖండ్ లో ఇండియా కూటమి సర్కార్ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ అయింది. నవంబర్ 28న సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. గవర్నర్ ను కలిసి కూటమి నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు లేఖ అందించారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయన్నారు కూటమి నేతలు. జార్ఖండ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి నవంబర్ 28న కొలువుదీరనుంది. రాంచీలోని రాజ్ భవన్ లో గవర్నర్ సంతోష్ గాంగ్వార్ ను కలిసి రాజీనామా అందజేశారు సీఎం హేమంత్ సోరెన్. కూటమిలోని కాంగ్రెస్, ఆర్జేడీ నేతలతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు సిద్ధంగా ఉన్నట్లు లేఖ అందించారు. ఇటీవల జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 81 సీట్లలో 56 స్థానాల్లో కూటమి గెలుపొందింది. राज्यपाल महोदय के पास हम लोगों ने अपना वर्तमान सरकार से इस्तीफा देते हुए आगामी सरकार की गठन की रिक्वेस्ट और निवेदन और दावा हम लोगों ने पेश किया है। 28 तारीख को शपथ समारोह का कार्यक्रम तय किया जा रहा है। మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించలేదన్నారు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్. ప్రజా తీర్పును తాము అంగీకరిస్తున్నట్లు చెప్పారు. జార్ఖండ్ ప్రజలు అభివృద్ధికే ఓటు వేశారని చెప్పారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కుల రక్షణకు కూటమి పోరాటం కొనసాగుతోందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోయాయన్నారు గౌరవ్ గొగోయ్. आज अर्थव्यवस्था को लेकर जो स्कैम हमको देखने को मिला, जो जानकारी हमको मिली कि किस प्रकार से एक विशेष कंपनी ने घूस देकर एनर्जी कॉन्ट्रैक्ट लेने की कोशिश की, उसको लेकर हम चाहते हैं कि शीतकालीन सत्र में उसको लेकर सरकार अपना उत्तर दे। सभी के इस मुद्दे इस अडानी ग्रुप के साथ जुड़े हुए हैं, इसलिए हम चाहते हैं कि इसको प्राथमिकता दिया जाए और सरकार इस विषय से भागने की कोशिश ना करे। యూపీ సంబాల్లో రాళ్లదాడి ఘటనపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. షాహీ జామా మసీదులో ఇప్పటికే సర్వే జరిగిందన్నారు. ప్రజల్ని రెచ్చగొట్టడానికే మళ్లీ సర్వే చేయిస్తున్నారని ఆరోపించారు. యూపీ బైపోల్స్ మోసాలపై చర్చ జరగకుండా బీజేపీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందన్నారు అఖిలేష్ యాదవ్. भाजपा का हारने का डर तो उसी दिन साबित हो गया था जिस दिन उसने पीडीए के अधिकारी कर्मचारियों को चुनाव से हटा दिया था। आपने, हमने, सबने कैमरे पे देखा था। जिनकी उंगलियों पर निशान नहीं है उनके भी वोट डाले गए हैं। चुनाव आयोग अपने दस्तावेजों में देखे कि जिनका नाम दर्ज है वो बूथ तक पहुंचे भी या नहीं। जिस समय ये जांच होगी, दूध का दूध, पानी का पानी हो जाएगा। మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో కుంగిపోమన్నారు శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్. తామే బాలాసాహెబ్ ఠాక్రే అసలైన వారసులమన్నారు. ప్రజా సమస్యలపై ఫైట్ కొనసాగుతుందన్నారు. మహాయుతి విజయాన్ని ప్రజలెవరూ నమ్మడం లేదన్నారు సంజయ్ రౌత్. तर त्या तिथे त्यांनी शपथविधी सोहळा महाराष्ट्राच्या मुख्यमंत्र्याच्या सरकारचा घेणं हे अधिक संयुक्तिक ठरेल. शिवतीर्थावर घेतला तर तो छत्रपती शिवाजी महाराजांचा अपमान ठरेल. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపై కాంగ్రెస్ పార్టీ సమీక్ష నిర్వహిస్తోంది. ఊహించని ఫలితాలకు గల కారణాలపై క్షేత్రస్థాయి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటోంది హస్తం పార్టీ.